నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్టకేలకు ఆంధ్ర రాష్ట్రంలో తల్లికి వందనం అనే స్కీమ్ అమల్లోకి వచ్చేసింది. ఈ విషయం పైన పూర్తిగా మనతో పాటు డిస్కస్ చేయడానికి షణ్ముఖ్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. ఇక్కడ ప్రధానంగా ఈ స్కీమ్ గురించి ఒక కాన్సెప్ట్, రెండో కాన్సెప్ట్ ఒకటండి. దీంట్లో ఎంత మేర నిజం ఉంది, ఒకవేళ నిజం లేకుండా ఉంటే అలా జరిగితే బాగుండు లేదా బాగుండదు అనేది మీ అభిప్రాయం అయితే కావాలా. సీదా విషయంలోకి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం అనే స్కీమ్కి స్టార్ క్యాంపెయినర్ అని ఈ ప్రభుత్వంలో పెద్ద పెద్దలు కావచ్చు, తెలుగుదేశంలో కావచ్చు, లేదా జనసేనలో కావచ్చు, హ్యాడ్ కోర్ పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే అండి, నేను సోషల్ మీడియాలో కూడా మనం చూస్తూ ఉంటాము, వైసీపీ వాళ్ళు రూపాయి కన్నా ఏదైనా ప్రజలకు అందిస్తే ఖచ్చితంగా 10-15 రూపాయలు సోషల్ మీడియాలో వదలగొట్టేస్తారు. ఇంత మేర చేసాం, అంత మేర చేసామని. కానీ ఈ టీడీపీ కానీ జనసేన కానీ ఈ ప్రభుత్వ వర్గాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం విషయం చూస్తే, మీరు 10 రూపాయలు చేయండి, కనీసం 1.5 రూపాయలు 2 రూపాయలు కూడా కనీసం మీరు ప్రజలకు చొచ్చుకోవాలి, మేము అది చేసాం ఇది చేసామని చెప్పి. సో ఇది ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2-3 నెలల నుంచి ఆయన నిమ్మల రామానాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఉదహరిస్తూ, అమ్మ అద్దో నీకు 15,000, నీకు 15,000, అద్దో ఉమ్మా నువ్వు 1వ తరగతి నీకు 15,000 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఉదరగొట్టిన విషయం మనం అయితే క్లారిటీ గమనించాం. ఇట్స్ ఏ క్యాచీ, అంత బాగా అందరి దృష్టిలోకి వెళ్ళింది. ఎట్టకేలకు తల్లికి వందనం అనే ప్రోగ్రాం ఇప్పుడు అమలవుతున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వము ఖచ్చితంగా ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే ఈ టీడీపీ వారు జనసేన వారు ప్రజలకు ఆ మేర తీసుకెళ్ళాలా, మేము అంత మంచి పని చేసాం, ఇంత మంచి పని చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా తన భుజస్కంధాల మీద వేసుకొని మరి ఈ యొక్క ప్రభుత్వానికి హెల్ప్ చేస్తున్నాడని నేనైతే ఖచ్చితంగా కుంట్ర బద్దలు కొట్టి మరీ చెప్పగలుగుతానండి. ఇదొకటి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వ సలహాదారుగానో లేకుండా ఉంటే స్టార్ క్యాంపెయినర్ ఆఫ్ తల్లికి వందనం ప్రోగ్రాం కావచ్చు, లేదా మరి కొన్ని ప్రోగ్రాంలు కావచ్చు, అలా పెడితే బాగుంటుందా బాగుండదు అనేది ఒక క్వశ్చన్. తల్లికి వందనం ఈ స్కీమ్లో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అమ్మఒడి అనే పేరుతో చలామణి అయ్యేది. ఆ టైంలో ఎంతమంది లబ్ధి పొందారు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎంతమంది లబ్ధి పొందుతున్నారు? ఖచ్చితంగా అండి. మీరు ఇందాక చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ అని. నాకు తెలిసి దేశ చరిత్రలోనే ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీకి అధినేత ఇంకో పార్టీ పెట్టేటువంటి స్కీమ్కి స్టార్ క్యాంపెయినర్ అనేది ఫస్ట్ టైం, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఓకే. సో ఆయన ఏమంటున్నాడు, గతంలో నిమ్మల రామానాయుడు గారు ఇంటికి వెళ్ళి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని అన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆ స్లోగన్ ఎత్తేసుకొని లేని తల్లికి వందనం లేనటువంటి ప్రాధాన్యత ఏదైతే ఉందో వీరు ఇవ్వలేరు కూటమి ప్రభుత్వం వాళ్ళని చెప్పేసి ఎగతాళి చేస్తూ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. కనపడిన చోట వెళ్ళిన ప్రతి చోట ప్రెస్ మీట్ పెట్టడము, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అనడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, పైన తల్లికి వందనం ఇచ్చేది పెడుతూ కిందనే జగన్మోహన్ రెడ్డి గారు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారే తల్లికి వందనానికి స్టార్ క్యాంపెయినర్గా చంద్రబాబు నాయుడు గారు పెట్టారేమో తెలియదు, కానీ మొత్తానికైతే తల్లికి వందనము అమ్మ ఒడికి డిఫరెన్షియేట్ చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత ఏమి హామీ ఇచ్చి ఎలా ఇంప్లిమెంట్ చేశాడనేది మనం వాస్తవం చెప్పాలి. సో ముందు డేటాలోకి వెళ్తే వీళ్ళు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పిల్లల సంఖ్య 82 లక్షల మంది. ఇది డేటా 2019లో ఉన్నటువంటి డేటా. మరి వీళ్ళు ఎంతమందికి ఇంప్లిమెంట్ చేశారు అమ్మ ఒడి అని అంటే 43 లక్షల మంది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇస్తున్నటువంటి డేటా ప్రకారం నేను చెప్తున్నా. మరి ఇది కూడా డౌటే నాకు తెలిసి, 43 లక్షల మందికి ఇచ్చారా లేకపోతే 40 లక్షల మంది, 37 లక్షలు అని చెప్పి మనకు అందుతున్నటువంటి వార్త. నేను అదే అంటున్నా, డౌటే అని చెప్తున్నాను. సో ఇప్పుడు ఎంత ఇస్తామని చెప్పారు వీళ్ళు, ఎంతమందికి ఇస్తామని చెప్పారు, ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పేసి భారతిరెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణి ధర్మపత్ని జమ్మలమడుగులో ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా జగనన్న ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాడని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అటు భారతిరెడ్డి గారు కావచ్చు, లేదా ఇటు నారా భువనేశ్వర గారు కావచ్చు, ప్రజల్లోకి వెళ్ళి ఒక మహిళగా లేదా అధినేత గారి సతీమణులు అయ్యండి ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా నమ్మే పరిస్థితి అండి. ఖచ్చితంగా ఇప్పుడు 15,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం డేటా తీసుకుంటే హామీ ఇచ్చినదైతే ఇదే కదా. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 82 లక్షల మందిలో మీరు అన్నట్టు దాకా 36 లక్షలు 37 లక్షల మందికో మేము ఇచ్చామని చెప్పేసి అధికారిక గణాంకాల లెక్క అయినప్పటికీ మరి ఇంప్లిమెంట్ చేసినది ఎప్పుడండి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్లో గెలిస్తే ఆయన 2019లోనే ఇంప్లిమెంట్ చేయాలా లేదా అమ్మఒడి? ఎప్పుడు ఇది అమల్లోకి వచ్చింది? 2020 జూన్ నెలలో అమల్లోకి వచ్చింది, జనవరి నెలలో ప్రకటిస్తే.
అంటే సంవత్సరం గయా, సంవత్సరం అమ్మఒడి పిల్లలకు ఓం నమ శివాయ. మరి ఇప్పుడు ఇద్దరు పిల్లలకని చెప్పి ఎంతమందికి ఇచ్చాడు? ఒక్క పిల్లాడికే ఇచ్చాడు. పోనీ ఆ ఒక్క పిల్లాడికి 15,000 ఇచ్చాడా అంటే లేదు, 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మిగిలిన 2,000 ఎక్కడికి పోయిందో దేవుడికి ఎరుక, లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక. సరే, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అమ్మఒడి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రాసెస్లో భాగంగా కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఏమని కండిషన్స్ పెట్టారు? విద్యార్థుల హాజరు 75% ఉండాలి. ఇది ఓకే, ఇది ఉండాల్సినటువంటి కండిషనే. 300 యూనిట్లు కన్నా తక్కువ విద్యుత్ వాడాలి అని చెప్పేసి కండిషన్ పెట్టారు. అంటే ఏంది దీని అర్థం? ఏంది విద్యుత్ తక్కువ వాడాలనేది ఏంది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో విద్యుత్ అనేది కొరత లేదు కదా. సోలార్ విద్యుత్ ₹2.49 ఎంఓఈ చేసుకున్నారు. దేశంలో అసలు ఎవడు చేసుకోలేదు సెకీతో ఇంత మంచి ఆఫర్తో అని చెప్పేసి ఓదర కొట్టారు. మరి ఎందుకు 300 యూనిట్ల కన్నా తక్కువ వాడాలనే కండిషన్ పెట్టారనేది వారి ఒక్క విజ్ఞతకు మనం వదిలేయాల. మరి రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఉండాలండి. రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్తో లింక్ అయి ఉండాల. ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి? అసలు దాని లాజిక్ ఏంటి? కొత్త రేషన్ కార్డు అంటే జగనన్న బొమ్మ ఉంటుంది. ఓకే. సో కొత్త రేషన్ కార్డు కావాలి అంటే లోకల్ వాలంటీర్ల పెత్తనం ఉండాలా, అంటే వాళ్ళ అనుమతి ఉండాలా, దాని తర్వాత నాయకుల అనుమతి ఉండాలా, దాని తర్వాత ఎమ్మెల్యేల అనుమతి ఉండాలి. మనోడైనా చేయండి అనే ఒక మాట వాళ్ళు చెప్తేనే కొత్త రేషన్ కార్డు వస్తుంది, అర్హత ఉంటే కాదు. సో కొత్త బియ్యం కార్డు కూడా ఉండాలి. మరి ఐటీ రిటర్న్స్ ఉండకూడదు. ఓకే, ఇది కూడా ఫైన్. మరి ఇంటి సర్వేలో పిల్లలు మరియు తల్లి అయితే మ్యాపింగ్లో ఉండాలి. ఇది కూడా ఓకే, ఫైన్. ఇక్కడ విద్యుత్ అనేది సమస్య. సరే, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసినటువంటిది మనం చెప్పాం. ఎన్ని లక్షల మందికి, ఎంతమందికి ఇచ్చారు? 6,000 కోట్ల రూపాయలు అమ్మఒడికి కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి సంవత్సరం గయా, లాస్ట్ సంవత్సరం కూడా అంటే 2023-24 సంవత్సరానికి గాను ఇచ్చినట్టు లేరు నాకు తెలిసి. మళ్ళీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండదని చెప్పేసి ఇద్దని లాస్ట్ సంవత్సరం కూడా గయా చేశారు. సరే, అది పక్క నుంచోని అంటే గట్టిగా ఇచ్చినది 3 సంవత్సరాలు. మరి 3 సంవత్సరాలు ఖచ్చితంగా అమ్మఒడి ఇంప్లిమెంట్ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఎంత? 82 లక్షల మంది. క్లారిటీగా వన్స్ అగైన్ ఐమ్ రిపీట్ అండి, 82 లక్షల మంది ఉన్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి. మరి ఒక్కసారి మనం మాట్లాడుకున్నట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్ ఓవర్వ్యూ అని చెప్పేసి వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా డేటా ఉంది. ఎంత బడ్జెట్ ఏంది, స్టేట్ బడ్జెట్ ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ అంటే SSD సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్ట్ డేటా ఎంత, అంతా ఉంది క్లియర్గా. మరి ఎన్ని లక్షల మంది, ఎంతమంది టీచర్లు ఉన్నారనేది కూడా డేటా ఉంటుంది. మరి ఒక్కసారి ఆ డేటాలోకి వెళ్తే రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది పిల్లలు ఉన్నారంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు 79,65,284 మంది ఉన్నారు. ఓకే. 2019లో 82 లక్షల మంది ఉన్నారు. 2025 టైంకి వచ్చేదానికి 79,75,000 పైకి ఉన్నారు. అంటే తగ్గారు. మరి అమ్మఒడి ఇచ్చింటే బాల కార్మికుల సంఖ్య తగ్గించి పనికి పోయే వాళ్ళను పిల్లలను తగ్గించి ప్రభుత్వ పాఠశాలలో పెంచాలనా లేదా? ఖచ్చితంగా అండి. మరి ఎందుకు తగ్గిపోయింది అనేది ఆరోపణ చేసేవాళ్ళు వారి యొక్క ఒక్కసారి వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మరి ఎంతమంది టీచర్లు ఉన్నారు? వీరికి గాను 3,39,827 మంది టీచర్లు ఉండడం జరిగింది. మరి అసలు ఎన్ని లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎన్ని లక్షల మందికి తల్లికి వందనం ఇచ్చారు? ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వడం జరిగింది. 67,27,164 మందికి తల్లికి వందనం ఇవ్వడం జరిగింది. ఓకే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో 8,750 కోట్ల రూపాయలు తల్లికి వందనానికి కేటాయించడం జరిగింది. 6,000 కోట్లు, 8,750 కోట్లు. ఇప్పుడు ఎవరు సంక్షేమం కోరుకున్నారు? ప్రజల సంక్షేమాన్ని ఎవరు కోరుకున్నారు? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, సంఖ్యాపరంగా చూసుకుంటే 43 లక్షల మంది. ఇది వైసీపీ వాళ్ళు చెప్తున్నటువంటి డేటా. ఇది 67 లక్షల మందికి, అంటే డబల్, ఆల్మోస్ట్ దగ్గర డబల్. 67,27,164 మంది సంఖ్యాపరంగా చూసుకుంటే డబల్. మరి అమౌంట్ కూడా కేటాయించినది ఇందాక చెప్పాం. మరి ఇప్పుడు మీరు చెప్పండి, తల్లికి వందనం వీళ్ళు ఒకరికే, ఇద్దరికని చెప్పి ఒకరికే ఇస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళు ఏం చేశారు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. ఇప్పుడు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 వచ్చిందా లేదా?
ఖచ్చితంగా వచ్చిందండి. మరి 15,000 ఇక్కడ కూడా చాలా మంది మేధావులు ఉన్నారు. 13,000 కదా ఇస్తాను ఏదైనా ఆరోపణలు చేసేవాళ్ళు ఉన్నారు. 13,000 రూపాయలు ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితిని సరి చేసుకుంటూ చాలా మంది ఇక్కడ ఆరోపణ చేసే వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఆయన అమ్మఒడి ఇచ్చాడు, ఈయన తల్లికి వందనం ఇచ్చాడు, తేడా అయ్యింది. ఆయన అప్పు చేసి పప్పు కూడు చేశాడు, ఈయన రాష్ట్ర జీడిపిని పెంచుతూ ఆదాయాన్ని పెంచుతూ పంచుతున్నాడు అనేది ఇక్కడ ప్రజలందరూ గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అప్పు ఎప్పటికైనా భారం, ఆ వడ్డీలు మీద పడతాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగిపోయే నాటికి 6.8% జిఎస్డిపి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సంవత్సర కాలానికి గాను 8.21%. ఈ రోజు దేశంలో 2వ స్థానంలో ఉంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత? దాదాపు 23వ ప్లేస్లోనే 24వ ప్లేస్లో ఉంది జిఎస్డిపిలో. మరి ఒకటేసారి 20 స్థానాలు ఎగబాకి 2వ స్థానంలోకి రావడం జరిగింది. తేడా గమనించాలి ప్రజలు. ఎవరు గుండె మీద చెయ్యి వేసుకొని ఈ నాయకుడు ఉంటే మనం ఏదో ఒక పని చేసుకొని బతుక్కోవచ్చు, రాష్ట్రంలో ఎటువంటి లాండ్ ఆర్డర్ ఉండదు. ఇక్కడ సమస్య ఎవరికి అంటే విద్వేషం రేగిచ్చే విధంగా ప్రసంగాలు, అంటే వర్గాల మధ్య విభేదాలు, లేకపోతే వర్గాల మధ్య ద్వేషం చిమ్మే విధంగా ప్రవర్తించేవారు, వీళ్ళకి చాలా ఇబ్బంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని ఆకాంక్షిస్తారు, సంక్షేమాన్ని పెంచుకుంటూ పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ పింఛన్ ఉందండి, సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేసినది? రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు. మరి ఎవరు అమాంతంగా పెంచుకుంటూ పోయిండేది? చంద్రబాబు నాయుడు గారు. సంవత్సరానికి ఇంతనే పెంచుకుంటారు. ఏకంగా ఆయన 2,000 రూపాయలు అంటే 1,000 రూపాయలు ఉన్నటువంటి పింఛన్ 2014లో వచ్చేదలికే 2,000 రూపాయలు చేశారు. 2,000 నుంచి 3,000 చేసినది ఎవరు? బాబు గారు. అంటే 3,000 చేస్తామని చెప్పేసి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, విడతల వారీగా 250 రూపాయలు ఒక పింఛన్ పెంచనీకే విడతలు, 5 విడతలు, అది కూడా 2,750 రూపాయలతో ఆగిపోయింది లాస్ట్. మరి దాని తర్వాత మళ్ళీ ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? 4,000కు చేయడం జరిగింది. 3 నెలలది కలిపి ఇది 4,000 కలిపి 7,000 రూపాయలు అధికారంలోకి వచ్చిన వెంటనే పంచారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి పింఛన్లు పంపిణీ చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి పింఛన్లు పంపిణీ చేశారు? ఈ లెక్క ప్రకారం చూసుకున్నా కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్నది అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ చంద్రబాబు గారే అని చెప్పేసి ఈ లెక్కల గణాంకాల ప్రకారంగా మనం ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పగలుగుతాము అనేది అయితే నేను చెప్తా ఉన్నాను. ధన్యవాదాలు.